హలో క్రేజీ కుక్స్, నేను మీ సుంతా రాజు. ఈరోజు కాకరకాయ కూరని చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. 1/2 కేజీ కాకరకాయలని తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, నిమ్మకాయని కట్ చేసి నిమ్మరసాన్ని పోసి ముక్కలకి బాగా పట్టేట్టు కలుపుకోవాలి. తర్వాత టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరకాయలు కడిగి కట్ చేసుకోవాలి. స్పూన్ నూగులను దోరగా వేపి మిక్సీ పట్టుకోవాలి. చేదంతా పోయేలాగా అరగంట సేపు నానబెట్టిన కాకరకాయ ముక్కలను నీరంతా పోయేలా గట్టిగా పిండాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో 3 స్పూన్ల ఆయిల్ పోయాలి. వేడెక్కిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసి 10 నిమిషాల పాటు దోరగా వేపాలి. వేగిన కాకరకాయ ముక్కలను వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అదే బాండీలో 3 స్పూన్లు ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, పచ్చనిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి ఒకసారి కలిపి ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసినాక కొంచెం సేపు కలపాలి. తర్వాత టమాటా ముక్కలను వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి మూత పెట్టాలి. ఇలా 10 నిమిషాల పాటు టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా కలిసేట్టు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఒకసారి కలిపి ముందుగా వేపి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ధనియాల పొడి, నూగుల పొడిని వేసి బాగా కలపాలి. కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత మరొకసారి బాగా కలిపి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.